అమ్మ అంటే ఇప్పుడు ఎదురుగా ఉన్న వాళ్ళ ఆరాన్ని చూడడం, వాళ్ళ మైండ్‌ని రీడ్ చేయడము, ఇలాంటివన్నీ గూడా ఈ ప్రక్రియలో భాగంగా మీరు నేర్చుకుంటున్నారా? అస్సలు చెయ్యం సార్. ఒక్కళ్ళి ఆరా లోపలికెళ్ళి తొంగి చూసేంత కూడా మనకసలు ఆలోచనే రాదు. మనం ఏంటి ఎంతసేపు మనం ఈ గ్రాటిట్యూడ్ అంతే. మనకి ఇచ్చిన వాటికి థాంక్‌ఫుల్‌నెస్ లో ఉండడం నేర్పించారు. హ్మ్. ఇంకా ఈ సోల్, ఈ ఔటర్ బాడీ ఎక్స్‌పీరియన్స్‌లు అలాగే ఆత్మస్థితి తెలిసినప్పుడు హ్మ్. మీలోనూ, నాలోనూ ఉన్నది ఆ భగవంతుడే, ఆ ఆత్మతత్వమే అన్నప్పుడు హ్మ్. నాకొస్తేనే కష్టము, పక్కనోళ్ళకొస్తే నాకవసరం లేదు అనే థాట్ లేదిప్పుడు. ఎవరైనా ఒకళ్ళు కష్టంలో ఉన్నారు అంటే హ్మ్. మనం చేతనైనంత చేస్తాం సార్. బట్ హ్మ్. అల్టిమేట్‌గా వాళ్ళ ప్రెజెన్స్ లేకుండా వాళ్ళ వైపు నుంచి ఆ ఇంట్రెస్ట్, ఆ తత్వం లేకపోతే మనం ఏం చేయలేం. ఇప్పుడు ఎప్పుడైనా మీ క్లోజ్ రిలేటివ్స్‌లో గాని, వీళ్ళలో గాని ఇట్లా భూమి మీదనే ఉండిపోయినటువంటి ఏదైనా ఒక ఎర్త్ బౌండ్ సోల్‌ని అంటే మీరు వాళ్ళనైతే బాగా గుర్తుపట్టగలుగుతారు. వారితో ఎక్కువ పరిచయం గూడా ఉండుంటది కదా! అట్లాంటి వాళ్ళని మీరు సోల్ సిటీకి పంపించడం జరిగిందా? పంపించం. హ్మ్. ఆ! నేను సెకండ్ బేబీ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు నాకు మా నానమ్మ గారు ఎర్త్ సోల్‌గా కనిపించారు హ్మ్. కలలో. ఒక బ్లాక్ శారీతో ఒక ప్లేట్ పట్టుకొని అన్నం తినేసిన తర్వాత కొన్ని మెతుకులుండి ఎండిపోయిన అన్నం హ్మ్. కంచం కడగకుండా ఉంటే హ్మ్. ఎలా ఉంటది? హ్మ్. హ్మ్. అలా చూసాను నేను. ఇప్పుడు మాకు డ్రీమ్ వచ్చి నేను డీకోడర్‌నే అయినా గాని నేను హనుమ దగ్గరే డీకోడ్ చేపించుకుంటాం. హ్మ్. ఎవరి డ్రీమ్ వాళ్ళు డీకోడ్ చెయ్యం. హ్మ్. ఈవెన్ హనుమ కూడా మమ్మల్నే చేయమని చెప్తారు. వారికొచ్చినా కూడా. సో, హ్మ్. అలా హనుమ దగ్గరికెళ్ళినప్పుడు కన్ఫర్మ్ చేశారు. అది హ్మ్. మేము సోల్‌ని బయటికి పంపించేసాము హ్మ్. చక్కగా పైకి. ఆ తర్వాత కొన్ని సార్లేంటంటే వాళ్ళు హ్యాపీగా మేమెళ్ళిపోయామని మనకి అది కూడా గుర్తు చేస్తారు. అంటే అది కూడా హ్మ్. కల రూపంలో చూపిస్తారు. హ్మ్. బట్ వెళ్ళిపోయి తర్వాత రాకుండా ఉంటారు. ఇలా కూడా జరుగుతాయి. ఇలా సోల్స్ వెళ్ళి వాళ్ళ లైఫ్స్ ఇంకా ఇంకా అద్భుతంగా ఉన్నవి కూడా చూసాం సార్. అసలు ఇప్పుడు మాకు ఎర్త్ బౌండ్ సోల్ మెడిటేషన్‌లో మేము అంతకుముందు చేసే థెరపీ వేరుండేది. అంటే హ్మ్. మేము వాళ్ళ తరపున మేము చేసేసేవాళ్ళం హ్మ్. గైడ్ చేసి. సో, మేము చేసేవాళ్ళం. మాకు అవన్నీ మాకు తెలిసేవి. అక్కడ హ్మ్. సోలొచ్చి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నట్టు అవన్నీ చూసేవాళ్ళం. హ్మ్. వాళ్ళు కూడా మాకు చెప్పేవారు. హ్మ్. మేడం సోల్ ఇక్కడ ఎదురుగుండా కూర్చుంది అని. హ్మ్. మేమైనా ఏమి అసలా షేక్ అవ్వం, ఏం అవ్వం సార్. హ్మ్. ఇంకా తర్వాత తర్వాత హనుమ ఓకే. ఎవరికి వాళ్ళని చేపిద్దాము అని ఆ తర్వాత నుంచి అలాగా. ఇంకా మాకు ఒక్కటే సార్ అది ఒక ఆళ్ళొక లైఫ్ బావుంటుంది అంటే మేము మా వరకు మేము మా బెస్ట్ ఇస్తాం. అంటే ఇప్పుడు మీరు ఏదో మీకొక హెల్త్ ఇష్యూ ఉందో, ఇంకోటుంటో దీనిలోకొచ్చారు. దీని ద్వారా మీరు ఎన్నో రకాలు ఎక్స్‌పీరియన్స్ చెందుతూ ముందుకెళ్తున్నారు. కానీ మీ హస్బెండ్ గూడా ఈ మార్గంలోకి రావడానికి, వారు ఇంకా మీకంటే ఎక్కువ సాధన చేయడానికి గల కారణం ఏముంటుంది? ఆ! అస్సలు లేదండి. హ్మ్. ఎందుకంటే నాకు తెలిసిందే నా జ్ఞానం ఎన్నో ఏదో జన్మలో ఏదో కర్మ చేసున్నాను సరికానిది. అది హ్మ్. నేను అనుభవిస్తున్నాను అని తెలియడానికి 4 సంవత్సరాలు పట్టింది నాకు. అంటే ఈ 4 ఇయర్స్‌లో నా ఇగో గాని, నాకున్న థాట్ ప్రాసెస్ కానీ వేరు. అంటే ఏంటి? ఓకే. మనం జాబులు చేసుకుంటున్నాం. దేవుడి దయ వలన ఎఫర్ట్ చేయగలం. అన్ని రోగాలకి మందులున్నాయి. హ్మ్. ఈ లోకంలో, ఈ హ్మ్. జనరేషన్‌లో. సో, నో వరీస్. హ్మ్. ఆపరేషన్ చేయించేసుకుంటే అయిపోతది. నేను మళ్ళీ నార్మల్ అయిపోతాను. ఇది కాకపోతే ఇంకొకటి. అలా హ్మ్. ఉండేటోళ్ళం. హ్మ్. ఏదో జన్మలో ఏం చేశానో, ఏం పాపం చేశానో నాకు ఈ స్థితొచ్చింది అని నా నోట్లోంచి వచ్చిన, హ్మ్. నా మైండ్‌లోకొచ్చిన కొన్ని రోజులకే నాకు ధ్యానం వచ్చింది. నిజం హ్మ్. చెప్తున్నా. హ్మ్. ఆ! ఆ రియలైజేషన్ ఉన్నప్పుడే నాకు యూనివర్సు దారులిచ్చింది. అలాంటిది నేనెన్నో పాపాలు చేశాను అని నా కర్మలు చూసుకుంటా ఉన్నప్పుడు, హ్మ్. ఫస్టు నేను నో మ్యాటర్ వాట్ నేను కర్మలు కడిగేసుకొని నా ఫ్యామిలీతో, నా హ్మ్. పాపతో, నా హ్మ్. హస్బెండ్‌తో, నా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి. హ్మ్. అదే నా గోల్. హ్మ్. నేను ఇంకొకళ్ళని అసలు టచ్ చేసిందే లేదు. హ్మ్. ఎందుకంటే నేను తగ్గించుకోవాలి ఫస్ట్. హ్మ్. సో, నేనేం బెటర్ చేసుకోవాలని ఆలోచించుకున్నాను తప్ప, హ్మ్. ఇది నువ్వు చెయ్యు అని నేనెప్పుడు చెప్పలేదు. హ్మ్. కాపోతే నేను చేసిన మంచి పనేంటంటే, ఎవ్రీడే సత్సంగం స్పీకర్ ఆన్ చేసి పెట్టేదాన్ని. సో, అది మాకు డిన్నర్ టైము. హ్మ్. భోజనం చేసేటప్పుడు కృష్ణ గూడా వచ్చి కూర్చునేవారు కాబట్టి వినేవారు. హ్మ్. సో, మేడమ్ క్లాసెస్ నోయింగ్‌లీ ఆర్ అన్నోయింగ్‌లీ ఆయన కూడా వినేవారు. హ్మ్. ఒక్కొక్క రోజు ఏమన్నా మిస్ అయ్యుండొచ్చు. హ్మ్. కాకపోతే నా కలలు చూసుకొని, కర్మలు డీకోడ్ చేయించుకొని నేను చేసే ప్రాసెస్‌లో ఫస్ట్ ఫస్ట్ తనకే చెప్పేదాన్ని హ్మ్. ఏదున్నా గాని. హ్మ్. నమ్మేవారు.
ఆ, ఈవెన్ నా ఫస్ట్ మ్యాజిక్ ఏదైతే వచ్చిందో డే 1 నుంచి వెళ్ళి ఏది చెప్పినా నన్ను ఆ, హేళన చేయకుండా ఆ, వినేవారు. ఉమ్, ఆ ఉమ్, సంథింగ్ ఈజ్ దేర్ అని. ఉమ్, అయితే ఎప్పుడైతే నేను ఇవన్నీ చేసుకుంటున్నానో తనకు ఒక క్వశ్చన్ వచ్చింది. ఆ, తనేమో సూపర్ హెల్తీ, ఫిట్, అన్ని మంచిగా, ఏ లోటు లేకుండా హ్యాపీ ఫ్యామిలీ. తనేమన్నాడంటే, ఓకే, నువ్వేదో కర్మలు చేసుకున్నావు, నీకు ఆ, నడుము నొప్పి వచ్చింది, ఆ, నువ్వు బాధపడ్డావు, ఆ, నువ్వు ఇప్పుడు తీసుకుంటున్నావు. మరి నాతో తను ఉండడం వలన తనకి చాలా ఇబ్బందులు వచ్చినాయి. ఎందుకంటే నా మూడ్ స్వింగ్స్, నా ఆ, నిస్సహాయత, నా కోపాలు అన్ని ఆ, తనకే ఆ, చూపించేదాన్ని. ఇప్పుడు నేను ఎక్కువ ప్రెజెన్స్ అక్కడ పెట్టలేను కాబట్టి పాప బాధ్యత కూడా తనకి ఎక్కువ వచ్చేది. ఆ, ఒకసారి ఎలా అంటే నేను కొంచెం ఫ్రస్ట్రేట్ అయిపోయేదాన్ని. నువ్వు సరిగా స్నానం చేపించట్లేదు, ఇక్కడ ఆ, కడగట్లేదు, అక్కడ ఆ, కడగట్లేదు అనేదాన్ని ఆ, పక్కన నుంచుని. చేసేటోళ్ళకి ఎలా ఆ, ఉంటది ఆ, పాపం, ఇంకా బాధ అనిపిస్తుంది. అంటే ఇంత చేస్తున్నా ఈమె ఆ, గుర్తించట్లేదు అని. నాకేమో బాధతో నాకు నడుము నొప్పి లేకపోతే ఆ, చక్కగా నేనే వాష్ చేసుకునేదాన్ని నీట్ గా. ఆ, నేను ఆధారపడాల్సి వస్తుంది అని మళ్ళీ నేనే ఏడ్చుకునేదాన్ని. సో ఇవన్నీ చూసి ఆయనకి ఒకలాంటి లోపల ఉంది ఆ పెయిన్. ఆ, తను అన్నారు, నువ్వేదైనా పాపాలు చేసుకుని నువ్వు బాధపడుతున్నావు, ఆ, ఓకే, ఆ, మరి నేనెందుకు సఫర్ అవుతున్నాను అని నేను అడుగుతాను డ్రీమ్ అని చెప్పి అడిగారు. అడిగితే ఆయన ఒక హిట్లర్ కాలంలో ఒక పోలీస్ ఆఫీసర్ లాగా అక్కడ ఆ, పనిచేస్తూ ఆయన చాలా మందిని స్లేవ్స్ లాగా బాధించేవారు కదా ఆ, హిట్లర్ రాజు ఆ టైంలో. ఆ, ఈయన అక్కడ చాలా మంది స్లేవ్స్ ని తిడుతూ కొడుతూ ఆ, చాలా అరాచకంగా చూసి ఒక అతను పారిపోతున్నాడంట ఆ, ఫెన్స్ దగ్గర. ఇంకొక 2 అడుగులు వేస్తే ఆయన దూకేస్తాడు ఆ ఆ, ఫెన్స్. అలాంటి ఆయన్ని పట్టుకుని ఈడ్చుకొచ్చి రోడ్డు మధ్యలో పెట్టి అందరి ముందు హేళన చేస్తూ ఆ, ఆయన అన్రెస్ట్ చేసి చాలా ఇబ్బందికరంగా ట్రీట్ చేశారు. అంటే ఒకానొక లైఫ్ లో ఈయన చాలా హ్యూమిలియేట్ చేశారు ఆ, చాలా మందిని. ఆ. నా రూపంలో ఆయనకి అది వచ్చింది. కాబట్టి ఆయన ఆ కళ చూసుకుని వాయిస్ రికార్డ్ చేసి హనుమాకి పంపిస్తే డీకోడ్ చేసి చెప్పారు. అలా ఆ. ఆయన రావడం జరిగింది.